కాలీఫ్లవర్ ఆవకాయ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. దీనికి కాలీఫ్లవర్స్ తీసుకున్నాను, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను, అందుకని సడన్గా గుర్తొచ్చి మీకోసం వీడియో తీస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మా ఇంట్లో పెద్ద చెఫ్ ఉందండి, మా అమ్మాయి చూడండి. దీనికి ఇప్పుడు 5 years. ఇది వంట చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. దీనికి మెంతులు ఆవాలు వేస్తుంది అనమాట కాలీఫ్లవర్ ఆవకాయ కోసమని. కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట. అలాగే నేను కొంచెమే చేస్తున్నాను అనమాట పచ్చడి. దానికోసం సాల్ట్, తర్వాత కారం వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇందాక వేయించుకోవడం చూసాను కదండి, మెంతిపిండి ఆవపిండి, అది వేసాను అనమాట. ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ ఆవకాయలోకి పోపు వేద్దామని చెప్పి ఆయిల్ పెట్టుకున్నాను. అలాగే దాంట్లో కొంచెం ఆవాలు అవి వేగుతున్నాయి కదా, దాంట్లో ఎండుమిరపకాయలు, ఇంగువ, తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఈ పప్పు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చళ్ళు కలుపుకోవాలి. పోపు అంతా చల్లారిన తర్వాత నేను కాలీఫ్లవర్ పచ్చళ్ళు కలిపేసానండి. తర్వాత ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ అనమాట, ఎందుకంటే కాలీఫ్లవర్లో ఎటువంటి టేస్ట్ ఉండదు కదా, దానికోసం అని చెప్పేసి. నేను ఇందులో గార్లిక్ ఏమీ లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు గార్లిక్ కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే చేసిన రోజుకి అంత టేస్టీగా ఉండదండి. ఒక 2 days తర్వాత దీన్ని మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మంచి యమ్మ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.